అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9th క్లాస్ సోషల్ స్టడీస్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి FA4 35 మార్క్స్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రోమన్ నెంబర్ 1, క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాలను ఎంచుకోండి. 5 × 1 = 5 మార్క్స్. అంటే ఇక్కడ 5 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ 5 ఇస్తారు. ఒక్కొక్క దానికి 1 మార్క్, మొత్తం 5 మార్కులు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చింటారు, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోదండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ వీడియోస్ని కొంచెం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా అంటే మీకు అందజేస్తాను. దానికోసం మీరు చేయాల్సినంత ఒకటి, నా ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రోమన్ 2, క్రింది ప్రశ్నలకు 3 లేదా 4 వాక్యాల్లో సమాధానాలు రాయండి. 3 × 2 = 6 మార్కులు. ఇక్కడ 3 మార్కులు, 3 క్వశ్చన్స్ 2 మార్కులవి రాయాల. క్వశ్చన్ నెంబర్ 6, బయో రిజర్వ్ అంటే ఏమిటి? 2 ఉదాహరణలు ఇవ్వండి. 7, ప్రభుత్వం బంపర్ నిల్వను ఎందుకు ఏర్పరుస్తుంది? 8, పశుపోషకులు ఎక్కువగా అడవుల శివారు ప్రాంతాల్లో నివసించడానికి కారణం ఏమిటని నీవు భావిస్తున్నావు? రోమన్ 3, క్రింది ప్రశ్నలకు 5 లేదా 6 వాక్యాల్లో సమాధానాలను రాయండి. 2 × 4 = 8 మార్కులు. ఇక్కడ 4 మార్కుల ప్రశ్నలు 2 ఇస్తారు, 8 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 9, హరిత విప్లవం వల్ల భారతదేశం ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించిందని మీరు అనుకుంటున్నారా? ఎలా? క్వశ్చన్ నెంబర్ 10, రిజర్వ్ అడవులు మరియు రక్షిత అడవుల మధ్య తేడా రాయండి. రోమన్ 4, క్రింది ప్రశ్నలకు 7 లేదా 8 వాక్యాల్లో సమాధానాలను రాయండి. 2 × 8 = 16 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 11, దాంట్లో ఆప్షన్ ఏ, బి అని 2 ఇస్తారు. ఏ వస్తే ఏ రాయాలా, లేకపోతే బి వస్తే బి రాయాలా. ఇక్కడ 8 మార్కులమ్మ, 8 మార్కుల క్వశ్చన్స్. అర్థమవుతుందా? 11వ క్వశ్చన్ నెంబర్లో ఏ, వృక్షజాలం మరియు జంతుజాలాన్ని రక్షించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమిటి? లేదా అది రాకపోతే ఉష్ణమండల సతత హరిత అడవుల గురించి వివరించండి. నెంబర్ 12లో ఏ, ఆహార సంబంధిత వస్తువులను అందించడంలో సహకార సంఘాల యొక్క పాత్ర మీద ఒక వ్యాఖ్య రాయండి. లేదా సంచార పశుపోషక తెగల వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఎందుకు తరలి వెళ్తూ ఉంటారు? వివరించండి. వీరు నిరంతర కదలికల వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనం ఏమిటి? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.